హలో గాయ్స్, మొన్న నమస్కారం సంస్కారం తొక్క తోటకూర ఏమీ లేదని చెప్పినందుకు చాలా మంది మనోభావాలు దెబ్బ తినలేదు. బట్ ఎందుకో నాకే ఇన్కంప్లీట్ గా అనిపించింది. సో వన్స్ అగైన్ హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీహారం. సో ఈ రోజు మనం మాట్లాడబోయేది ఒక టాపిక్ గురించి. అదే వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ వాట్ ఐ వాంట్ టు సే టు యూ. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి సర్ప్రైజింగ్ రోల్స్ ఇన్ మూవీస్. అంటే మనం ఒక మూవీ చూస్తాం అండ్ ఆ మూవీ చూసే ముందు మనం ఒక యాక్టర్ గురించి వెళ్తే సర్ప్రైజింగ్లీ వేరే యాక్టర్ కి ఫ్యాన్ అయి థియేటర్ నుంచి బయటకు వస్తాం. ఇన్ఫాక్ట్ ఆ సినిమా అతని వల్ల హిట్ అయి ఉంటుంది. ఒకవేళ అవ్వకపోయినా సరే ఇప్పటికీ ఆ సీన్స్ మన మైండ్ లో నాటుకుపోయి ఉంటాయి. అలాంటి కొంతమంది యాక్టర్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అండ్ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక పిట్ట కథ చెప్తా. అనగనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. మొదటి కొడుకు వచ్చేసి భైరవ ఫ్రమ్ స్పైడర్. మేబీ ఈ మూవీ ఫ్లాప్ అయి ఉండొచ్చు. బట్ తెలుగులో అందరూ మహేష్ బాబు కోసం సినిమాకి వెళ్తే సినిమా చూసి వచ్చాక మాత్రం అందరూ అర్థమైంది కదా, ఎస్జే సూర్య గారి క్యారెక్టరైజేషన్కి ఫ్యాన్ అయి వచ్చారు. బాబా ఏమైనా క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్కి తోడు హరీష్ జయరాజు బీజియం ఒకటి. మూవీలో సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అంటే ఎస్జే సూర్య ఇంకా లేడీస్తో రెస్క్యూ ఆపరేషన్ చేయించడమే. మెయిన్లీ ఎస్జే సూర్య ఎంట్రీ సీన్లోనే అతని యాక్టింగ్ కెపాబిలిటీ మొత్తం తెలిసిపోతుంది. సమస్య లేదు. దీనికి ముందు అతని క్యారెక్టరైజేషన్స్ అన్ని నార్మల్ విలన్ క్యారెక్టర్స్ లాగానే ఉండేవి. సో ఎప్పుడైతే ఈ వేరియేషన్ చూసామో సైకోకి కూడా ఫ్యాన్స్ అవ్వచ్చని అర్థమైంది నాకు. రెండో కొడుకు వచ్చేసి ఇన్స్పెక్టర్ కమ్మత్ ఫ్రమ్ సాహసం శ్వాసగా సాగిపో. ఈ మూవీ మిడ్లో కొంచెం ఇంట్రెస్ట్ జనరేట్ చేసినప్పటికీ సినిమా అలా వెళ్లే కొద్దీ గ్రాఫ్ అలా పడిపోతూ ఉంటుంది. బట్ బాబా సైగల్ గారి విలనిజం, ఆ స్లాంగ్, ఆ స్వాగ్, ఆ రూత్లెస్ కాప్ క్యారెక్టరైజేషన్, అప్పటిదాకా ఒక సింగర్ యాక్టర్గా అవతారం ఎత్తేసరికి వామ్మో మామూలు యాక్టర్ కాదు ఈయన అనిపించింది. మూవీ మొత్తం వర్కౌట్ అవ్వకపోయినా ఈ క్యారెక్టర్కి మాత్రం 100/100 ఇచ్చేయచ్చు. 1 2 మూడో కొడుకు వచ్చేసి సప్తగిరి ఫ్రమ్ ప్రేమ కథా చిత్రం. ఈ మూవీకి ముందు సప్తగిరి గారు మీరు ఎంతమందికి తెలుసు? నాకైతే పరుగు మూవీలో వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ అంతే. రెస్ట్ నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు ఎక్కడ. బట్ కంప్లీట్ గా రిజిస్టర్ అయింది మాత్రం ప్రేమ కథా చిత్రం సినిమా నుంచి. మనకి ప్రవీణ్ గారి కామెడీ అలవాటు ఉంది. సుధీర్ బాబు ఈజ్ ఫ్యూ మూవీస్ ఓల్డ్ అంతే. సో కంప్లీట్ సర్ప్రైజింగ్ కామెడీ చేసింది మాత్రం సప్తగిరియే. అక్క చుచ్చుకుపోయి వస్తానక్క, ఏ అక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? ఆ సీన్కి థియేటర్ మొత్తం పొట్ట చెక్కలే. ఫుల్ కామెడీ చేసి తెలుగులో హారర్ కామెడీ జానర్ని ఫుల్గా ట్రెండ్ చేసింది ఈ మూవీనే. చాలా పెద్ద హిట్ అయింది మెయిన్లీ ఆ కామెడీ వల్లే. నాలుగో కొడుకు వచ్చేసి నెపోలియన్ ఇన్ ఖైదీ. జార్జ్ మరియన్ ఈయన పేరు. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఖైదీ సినిమా ముందు ఈయన ఒక యాక్టర్గానే అందరికీ తెలుసు. బట్ ఈ మూవీలో ఆ సిలిండర్ పట్టుకొని జైలు మధ్యలో నిల్చున్నప్పుడు ఏంద్రి అయ్యా ఇదే, ఇది నేను ఎప్పుడు చూడలా, ఊడియమ్మ పొడవా, థియేటర్లో ఇంకా ఆగుతారా, బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా దానికి ప్రూఫ్ లియోలో నెపోలియన్ ఎంట్రీకి వచ్చిన థియేటర్ రెస్పాన్స్. ఐదో కొడుకు వచ్చేసి వినాయకన్ ఇన్ జైలర్. అసలు జైలర్ సినిమాలో ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. ఒక పక్క రజనీకాంత్ గారు, ఇంకో పక్క మోహన్ లాల్ గారు, ఇంకో పక్క శివరాజ్ కుమార్ గారు, సునీల్ గారు, తమన్నా గారు అండ్ అనిరుద్ గారు. వీళ్ళందరినీ దాటుకుని సినిమా రిలీజ్ తర్వాత ట్రెండింగ్ అయింది మాత్రం వర్మ అండ్ హిస్ గ్యాంగ్. కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ. వర్త్ మనం చేసే పనులన్నీ వర్త్. రిలీజ్ కి ముందు వరకు అందరి ప్లేలిస్ట్ ని రూల్ చేసింది. కానీ రిలీజ్ తర్వాత అంతలా ఫేమస్ అయింది ఆ సాంగ్స్ ఇంకా క్యారెక్టరైజేషన్. ఆరో కొడుకు వచ్చేసి డీసీపీ అరవింద్ భాస్కర్ ఇన్ హ్యాపీ. ఇది ఎంతమందికి సర్ప్రైజింగో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఇది. నేను తన ఎంట్రీ చూసి ఒక సీరియస్ కాప్లా అనిపించేసరికి ఇతని మూవీకి ఇంకో విలన్ అనుకున్నా. బట్ తీరా చూస్తే ఆ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ఇన్నోసెంట్ రోల్. కానీ పెళ్ళైన మరుక్షణం మధుమతి ఆ బాధ తట్టుకోలేక చనిపోతుంది సార్. మధుమతి చనిపోయిన తర్వాత నేను కూడా చనిపోతాను సార్. మధుమతి లేకుండా నేను బ్రతకలేడు సార్. నా మధుమతి లేకుండా నేను బ్రతకలేడు సార్. ఇలా అన్నప్పుడు ఈ క్రయింగ్ ఫేస్ చూసి చిన్నప్పుడు ఎంత నవ్వాలో అంత నవ్వేసేవాడిని. ఇప్పటికీ ఈ సీన్ అంటే నాకు బాగా ఇష్టం. ఇది ఒక్కటే కాదు, కార్లో ఆయన ఎగ్జైట్మెంట్, ఏ వస్తా ఏ వస్తా ఏ వస్తా ఏ వస్తా ఏ వస్తా 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 వస్తా. ఏడో కొడుకు వచ్చేసి భగత్ ఇన్ వరుణ్ డాక్టర్.
ఈ మూవీ రిలీజ్ అయిన వరకు తెలుగులో ఎవ్వరికి ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. శివకార్తికేయన్ అండ్ యోగి బాబు గారి మీద కొంత ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పటికీ నేను బాగా ఎంజాయ్ చేసింది భగత్ సీన్స్కి, ఆ డైలాగ్స్కి, ఆ స్లాంగ్స్కి చాలా ఎంజాయ్ చేశా. ప్రతి డైలాగ్ బాగా నవ్వు తెప్పించింది. ప్రతి సీన్లోనూ హైలైట్గా ఉండింది భగత్ అనే క్యారెక్టర్. ఏంటా సూపు పిల్ల దొరక కంగారు పడుతుంటే కాటుకు పూసుకుని కూర్చున్నావు. నీలాగే నేను లిప్స్టిక్ పూసుకుని కూర్చుంటే నీకెట్టా మండుద్దే. ఇర్రెస్పాన్సిబుల్ లేడీ. సో ఇది రాజుగారి 7 కొడుకుల కథ. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్రతి వీక్ టాపిక్స్ వెతకలేక పిచ్చి పిచ్చిగా ఉంటుంది. వీలైతే టాపిక్స్ సజెస్ట్ చేయండి కాస్త ప్లీజ్. అట్ లాస్ట్ అటక మీద నుంచి ఇంట్లోకి వచ్చేయండి, తినండి, నీరు తాగండి, మళ్ళీ ఈ వీడియో చూసి ఒక వ్యూ పెంచండి, లేకపోతే రెస్ట్ తీసుకోండి. హ్యాపీ శనివారం ఫ్రమ్ సినీహారం, లాగింగ్ అవుట్.